తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కేవలం తనకు రావాల్సిన నగదుపై దృష్టి పెడతానని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే తనకు రావాల్సిన వాటా పంపిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్కు అభిమాన అభిప్రాయాలు కూడా పట్టవని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరాలను పోతే ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడరు. కానీ నిన్న ఈయన పవన్ కళ్యాణ్ అడిగి వినాడన్నా, నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయని రావాలి. ఈడ 2 పాయింట్లు, ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు. ఫ్లాప్ సినిమాలు తీసినా నాకు డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, బాగానే ఉంది. మళ్ళీ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంది, నీ కోసం గుడ్డలు దించుకునే నీ అభిమానుల పరిస్థితి ఏంది? అవన్నీ నాకు అనవసరము, నాకు మాత్రం లెక్క వస్తుందంట. నిన్న ఎవడో చెప్పినాడంట, ఏందన్నా నెలకి 20 కోట్లకు 30 కోట్లకు కకృతి పడినావు నువ్వు, అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్క వస్తుంది కదన్నా అని చెప్పినాడంట. ఒరే, మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలరా. మనకు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నామనుకో, నెల నెల మన ఇంటికే పంపిస్తాడు కదా లెక్క. వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తానా అంటే, వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడే మొగలేనా. వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి రాత్రినే ఇంటికి పోతేనే అందరూ ఒకరొకరు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క లోకేష్. ఒరే, మనం ఇన్ని కేసులు పెడతాం వైసీపీ వాళ్ళ పైన, రేపు ఖచ్చితంగా ఆయన మళ్ళా వస్తాడరా. మనం సింగపూర్ పోవాలా, మలేషియా పోవాలా, జపాన్ పోవాలా అని. మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు, 7 సముద్రాలు అవుతాయి, 100% మళ్ళా వెనక్కి పిలిపించుకొని వస్తా అని చెప్పినాడు. ఈ 18 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమరా అంటే, 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది, ఒరే మనకు అవసరమారా ఈ రాజకీయాలు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు. కానీ 18 నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎట్టుందిరా అంటే, ఒరే మనం కూడా 2-3 నెలలు జైలుకు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేటట్టుందిరా. కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి. నేను ఇదే వేదిక మీద నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా, సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏం ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళ హీరో అరుణ్ విజయ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. రియలీ హ్యాపీ. 2026 ఫస్ట్ టైం దర్శనం ఇక్కడ వచ్చాను. చాలా మంచి దర్శనం. సో మీరందరికీ சங்கராந்தி சுபாகாங்ஷலு அண்ட் எல்லாருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள். ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஸோ எப்போதும் 7 மணி ஆனால் பார்க்குறது வந்து ஒரு மிகப்பெரிய ஒரு விஷயம். அவர் கூப்பிட்டா தான் வர முடியும். ஸோ இன்றைக்கி வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. குடும்பத்தோடு வந்திருக்கேன். நெக்ஸ்ட் ஃபிலிம் ஐ எம் டூயிங் வித் டைரக்டர் முத்தையா. ஐ திங்க் த அனௌன்ஸ்மெண்ட் வில் பி சூன் அண்ட் షూటింగ్ విల్ బీ స్టార్టింగ్ బై మార్చ్. థ్యాంక్ యూ. రిలీజ్ ఇప్పుడే మన ఒక పిక్చర్ రిలీజ్ అయింది, రెట్టతల. సో ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ అ ఫిల్మ్ బార్డర్ విచ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. సో I pray to the Venkateshwara. I think he will do this. వాహనాలకు ఛానళ్లు విధిస్తున్నప్పటికీ డిస్కౌంట్ ఇచ్చి తగ్గిస్తారనే భావన ఒక పెద్ద సమస్యగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై ట్రాఫిక్ ఛానళ్లకు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరాదని ఆయన సూచించారు. ఏ వాహనమైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్టే విధానం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని యూసఫ్గూడ స్టేడియంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలవే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఈ మధ్యకాలంలో పోలీసు అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు. రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు, ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. 2 డ్రంక్ అండ్ డ్రైవ్, వాళ్ళ సంతోషం కోసం, క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తో మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు. ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్, ఈ మధ్యకాలంలో చూసినాం, ఒక క్రషర్, ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దితే 30-40 మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయినారు. అంటే ఇట్లాంటివి మనకు సంబంధం లేకపోయినా, మనం తప్పు చేయకపోయినా ఎదురుగుండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే, రవాణా శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది మీద ఉన్నది. అందుకే రవాణా శాఖ, పోలీస్ శాఖ ఈరోజు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది, ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ నేస్తున్నాం. ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది. చాలామంది ఆ పోస్ట్ వేయంగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదు. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సంక్రాంతిని జూదపు పండుగగా మార్చి కూటమి ప్రభుత్వం తెలుగు సాంప్రదాయాలపై దాడి చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో అరుణ్ విజయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మైనర్లకు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసు పెట్టాలని వ్యాఖ్య. ఈ వార్త ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.